This video is for educational and informational purposes only. Please do your own research before applying. మీతో ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా మీకు ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగాల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి మీరు ఏ విభాగంలో డిగ్రీ చేసినా అర్హులే. అంటే మీరు డిగ్రీ కానీ బీటెక్ కానీ ఫార్మసీ కానీ ఇంకా ఏదైనా డిగ్రీ కాకుండా డిగ్రీ తర్వాత పై చదువులు చదువుతారు కదా, పీజీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఎంబీఏ కానీ ఎంటెక్, ఆ క్వాలిఫికేషన్స్ ఉన్న మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ మీరు అప్లికేషన్ కూడా ఏ ఆన్లైన్లో చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆఫ్లైన్లో చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మీరు మెయిల్ పంపిస్తే సరిపోతుంది. ఆ మెయిల్ ఎలా పంపించాలి, ఏం పంపించాలి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. అలాగే ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలా మెంబర్స్ వీడియో చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. సో మీరు ఏమన్నా చేయాలి మా కోసం అంటే వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా ఏంటంటే మాకు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ తీసుకురావడానికి కూడా మాకు మంచిగా మోటివేషన్ వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు లైక్ చేయడంతో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే మేము ఎప్పుడు కొత్త నోటిఫికేషన్ గురించి వీడియో చేసినా సరే వీడియో చేసి అప్లోడ్ చేస్తాం కదా, మీకు అప్పుడు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. సో ఈ ఆపర్చునిటీ మీకు మన తెలంగాణ హైదరాబాద్ లొకేషన్లో ఉన్న ఎన్ఐఆర్ డిపిఆర్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ రాజ్ వాళ్ళు అయితే ఈ డాటా ఎన్యూమరేటర్ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి వచ్చింది. కావాలంటే ఇక్కడ చూడండి, www.nirDPR.org.in ఈ అఫీషియల్ వెబ్సైట్ నుంచి వచ్చింది. మీరు కావాలనుకుంటే ఆ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఆ అఫీషియల్ వెబ్సైట్ లింక్నే వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో కూడా ఇచ్చాను. మీరు అక్కడ నుంచి కూడా యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూద్దాము. ఇందులో మీ రోల్ వచ్చేసి డాటా ఎన్యూమరేటర్స్ ఉంటుంది. సో ఏ ఆర్గనైజేషన్ వాళ్ళంటే ఎన్ఐఆర్ డిపిఆర్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ రాజ్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు ఏ గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు, కానీ లోకల్ ఏరియా వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్తాను. దాని గురించి కూడా డీటెయిల్గా చెప్తాను. అండ్ మీకు ఈ వేతనం ఉంటుంది కదా, శాలరీ, అది కూడా గ్రాడ్యుయేట్స్కి సపరేట్గా పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి సపరేట్గా ఇస్తున్నారు, చూసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూస్తే టోటల్ మీకు 150 వేకెన్సీస్ ఉంటాయి. పోస్ట్ నేమ్ వచ్చేసి డాటా ఎన్యూమరేటర్ అయితే ఉంటుంది. మీకు ఇది ఇనీషియల్గా కాంట్రాక్ట్ పీరియడే ఉంటుంది. దాని తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ దాన్ని బేస్ చేసుకొని ఎక్స్చేంజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్పాను కదా, మీరు గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఎనీ డిసిప్లిన్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే డిగ్రీ కానీ బీటెక్ ఫార్మసీ క్వాలిఫికేషన్ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. మీకు ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. దాంతోపాటు వర్డ్ ఎక్సెల్లో నాలెడ్జ్ ఉందనుకో ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఇంకా మీకు ఈ 45 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ వరకు ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మీకు మొబైల్ ఆపరేషన్స్ మీద టీమ్ వర్క్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో మీకు ఈ సాలరీ డీటెయిల్స్ చూస్తే మీకు పర్ డే లెక్కన ఇస్తారనమాట. గ్రాడ్యుయేట్స్కి సపరేట్గా ఉంటుంది, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి సపరేట్గా ఉంటుంది. సో మీకు అన్ని కలుపుకొని పర్ డే గ్రాడ్యుయేట్స్కి అయితే ఏమో 800 వరకు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి అయితేనేమో 1000 వరకు అలా ఇస్తారు. అండ్ మీరు పర్ మంత్ 26 డేస్ అలా వర్క్ చేయాలి. సో అలా మీకు 2 months అలా ఇనిషియల్గా కాంట్రాక్ట్ పీరియడ్ అయితే ఉంటుంది. సో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మీరు ఏం లేదు, జస్ట్ అప్లికేషన్ మెయిల్లో పంపిస్తే దాన్ని బేస్ చేసుకొని స్క్రీనింగ్ చేస్తారు. అంటే ఫస్ట్ చూస్తారనమాట, మీ అప్లికేషన్స్ అన్ని చూస్తారు. సో దాంట్లో క్వాలిఫికేషన్ ఏమైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీరు మెయిల్ లేదా మొబైల్ ద్వారా అప్డేట్ చేస్తామని చెప్తున్నారు. మీ అప్లికేషన్ మెయిల్ ద్వారా పంపిస్తే వాళ్ళు మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అని చెప్పి మెయిల్ లేదా మొబైల్ త్రూ కాంటాక్ట్ అవుతారంట. సో మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో ఇచ్చారు. మీరు ఎక్కడ బయట కానీ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎక్కడ ₹1 ఈ జాబ్కి అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. సో ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే మీకు యాక్చువల్గా సెప్టెంబర్లో నోటిఫికేషన్ రిలీజ్ చేసి 15th సెప్టెంబర్ నుంచి 30th సెప్టెంబర్ వరకు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో మీకు అప్లికేషన్ అయితే 30th సెప్టెంబర్ వరకు లాస్ట్ డేట్ ఉంది. సో ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వెంటనే అప్లికేషన్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీకు తక్కువ టైమే ఉంది కాబట్టి వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోండి. మీకు కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చేసి సెప్టెంబర్ నుంచి నవంబర్ 2025 వరకు అయితే ఉంటుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అంటే, మీరు ఒక రెజ్యూమ్ని తయారు చేసుకోవాలి. ఆ రెజ్యూమ్లో మీ డీటెయిల్స్, మీ క్వాలిఫికేషన్ అన్ని డీటెయిల్స్, అన్ని ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్, స్కిల్స్ అన్నీ యాడ్ చేసుకోండి. ఆ రెజ్యూమ్తో పాటు మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్ని జిరాక్స్ మాత్రమే, అన్నీ అంటే ఫొటోస్ తీసుకోవాలి. మీరు జిరాక్స్ ఏ పంపించాల్సిన అవసరం కూడా లేదు. మీ రెజ్యూమ్ని అలాగే మీ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్, సో ఇవన్నీ మీరు ఆ రెజ్యూమ్కి అటాచ్ చేయండి. ఒక పీడిఎఫ్ తయారు చేయండి. ఇవన్నీ కలిపి ఒక పీడిఎఫ్ తయారు చేసి ఈమెయిల్కి పంపాలి. ఈమెయిల్ కంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, CGARD@
nirDPR.org.in ఈ మెయిల్‌కి పంపిస్తే సరిపోతుంది. సో, వాళ్ళ నుంచి మళ్ళీ మీకు కన్ఫర్మేషన్ మెయిల్ అనేది వస్తుంది. అంటే సెలెక్ట్ అయ్యారా? లేదా? సెలెక్టెడ్ క్యాండిడేట్స్‌కి ఫర్దర్ ప్రాసెస్ ఏందని చెప్పి వాళ్ళే మీకు కన్ఫర్మేషన్ మెయిల్ కూడా పంపిస్తారు. 30th వరకు మీకు అప్లికేషన్ ఉంటుంది కదా! 30th తర్వాత మీకు ఫర్దర్‌గా వాళ్ళు అప్డేట్ చేస్తారనమాట. ఏంది నెక్స్ట్ ప్రాసెస్ ఏందని చెప్పి. సో, దానికోసం మీరు మెయిల్ చేస్తూ ఉండాలి. బయట ఎవ్వరు ఏం చెప్పినా మీరు బిల్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు అఫీషియల్‌గా ఏమన్నా ఉంటే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతామని క్లియర్‌గా వాళ్ళు నోటిఫికేషన్‌లోనే ఇచ్చారు. జాబ్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక సో, ఈ ఆపర్చునిటీ మీకు మన హైదరాబాద్ రాజేంద్ర నగర్‌లో ఉన్న NIRDPR అంటే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ రాజ్ వాళ్ళైతే రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. టోటల్ 150 వేకెన్సీస్ ఉన్నాయి. డాటా ఎన్యూమరేటర్స్ అని చెప్పి. సో, యాక్చువల్‌గా ఇది మీకు 2 మంత్స్ కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది. అండ్ ఈ వర్క్ ఏందంటే అసలు ఇదేందంటే ఈ మిడ్ టర్మ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ 149 WDC PM కిసాన్‌కి సంబంధించింది 2.0 ఉంటుంది కదా! ఈ వాటర్ షెడ్స్ యొక్క ప్రాజెక్ట్స్‌కి దానికి సంబంధించిన వర్క్ అనమాట. ఇది యాక్చువల్‌గా 38 డిస్ట్రిక్ట్స్ ఇన్ రాజస్థాన్ స్టేట్‌లో ఉంటుంది కదా! అక్కడికి వెళ్ళి వర్క్ చేయాలి. సో, ఈ 2 మంత్స్ పీరియడ్‌లో మీరు అక్కడికే వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి మీరు డాటాని కలెక్ట్ చేయాలన్నమాట. ఈ సర్వే టైప్ ఉంటుంది. డాటాని కలెక్ట్ చేయాలి. దానికోసమే మీరు వర్క్ అయితే చేయాలి. సో, మీరు సెలెక్ట్ అయ్యాక రాజస్థాన్‌కి వెళ్ళి ఆ 2 మంత్స్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ 2 మంత్స్ తర్వాత మీకు మేబీ ఎక్స్‌టెండ్ చేసే అవకాశం కూడా ఉందని చెప్పి నోటిఫికేషన్‌లో ఇచ్చారు. సో, మీ గనక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మాకు క్వాలిఫికేషన్ ఉండి మాకు ఎక్కడైనా సరే 2 మంత్స్ గవర్నమెంట్ కిందకే వస్తుంది. అంతా గవర్నమెంట్ చేపిస్తున్న వర్కే అనమాట. మాకు ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంది. మేము ఎక్కడికైనా వెళ్ళి చేసుకుంటాం అనుకునే వాళ్ళు ఈ ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి. నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.